अरे ये क्या कर दिया भाई? साले कहाँ देखता है, गाड़ी चल रहा है, दिखता नहीं है क्या? अरे बात दिखने की नहीं है भाई साहब, गाड़ी है रास्ते पर चलेगी तो कहीं ना कहीं तो टकरा भी सकती है ना भाई। पर तुम इतना ज्यादा एक्साइटेड मत हो, सब सॉल्व हो जाएगा। ये कैसे सॉल्व करेगा? ये तेरा जैसा छोटा गाड़ी नहीं है, लैंड क्रूजर है, लैंड क्रूजर। अरे लैंड क्रूजर हो या सी क्रूजर हो यार, बात होती है गाड़ी चलाने की। गाड़ी ठीक से चलाते तो टक्कर नहीं होती, समझे? అయ్యప్ప ఇందులో ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుందా? ఇన్వాల్వ్ అవ్వక తప్పదు. इतना बड़ा गाड़ी रिवर्स हो रहा था, तुमको दिखता नहीं क्या अंधे हो? गाड़ी का नंबर नोट करो और पुलिस को बुलाओ। जी साहब। 2 दिन जेल में रहेंगे तो दिमाग ठिकाने आ जाएगा। अरे भाई पुलिस की क्या जरूरत है भाई? अरे गाड़ियां आपस में लगी हैं, थोड़ा सा एक्सीडेंट हुआ और क्या हुआ? साले ఇదేదో పెద్ద ప్రాబ్లం లా ఉంది. రే వాడు సికింద్రాబాద్ పోతున్నారా? ఎక్కడ రాజు? ఏమైంది? ఏంటో గొడవ? आसपास कोई हॉस्पिटल नहीं? ఎంత పని చేశావురా? సింగుబాయ్ थोड़ा हेल्प करो। అవు అవు జల్దీ ఏం కాదు ఏం కాదు. వాడు మాత్రం బతికే అవకాశం లేదు. అయ్యప్ప, అసలు నీకెందుకు ఇంత ఆవేశం? వాళ్ళు కొట్టుకుంటారు, చంపుకుంటారు, మధ్యలో ఇప్పుడు నేను సహాయం చేయడం తప్ప? సికింద్రాబాద్ నా ఫ్రెండ్ కాదు, నీ ఫ్రెండ్. ఏది ఏమైనా పోలీసులు వస్తారు. ఆ గుండుగాడు చచ్చాడంటే హత్య కేసు నీ మీదే. నేను హత్య చేసింది ఎవరో చూడలేదా? నేను చూశాను కదా, నేనే సాక్షి. నేను నిజమే చెబుతాను. అన్నయ్య నువ్వు ఇంకా మారలేదా? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు, అయ్యప్ప వల్లేగా ఈ సమస్యని తీర్చే వెళ్తాడు. కటప, అయ్యా సికింద్ర భాయ్ని వెళ్ళమని చెప్పు. అలాగే. అవసరమైతే పిలిపిస్తాను. సరే ఓకే బాయ్. సికిందర్ భాయ్ అబ్ జావో. ఏమైందండి? ఇంకా ఎన్ని హత్యలు జరగాలి? మనశాంతిగా ఉండనివ్వండి. ఏమండి? మరదల పిల్ల, అసలు ఇంత పిరికొని నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావా? తెగ భయపడిపోతున్నాడు. ప్రియమైన మా అన్నయ్య గారికి నేను ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను. 20 సంవత్సరాలుగా జైల్లో ఉండొచ్చిన నాకు మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు. నా మీద అభిమానం ఉంటే నేను చేసిన తప్పుని మా అన్నయ్య చేసినట్టు ఒప్పుకొని నాకు సహాయం చేయాలి. దానికి బదులుగా నీ కూతుర్ని నా సొంత కూతురులా చూసుకుంటాను, నీ పెళ్ళాన్ని నా సొంత పెళ్ళంలో చూసుకుంటాను, ప్రేమగా చూసుకుంటాను. అన్నయ్యని పోలీసులు తీసుకెళ్లిన తర్వాత నేను మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతాను. ఇట్లు మీ బుజ్జి తమ్ముడు స్వామి అయ్యప్ప. అయ్యో అన్నయ్య, అన్నయ్య, ఏంటి? నిన్న రాత్రి నేను తాగేసి ఒకటి తల పగలగొట్టాను కదా, వాడు చావలేదు. రండి. అదిగో చూసావు కదన్నా, వాడు చావలేదు, ప్రాణాలతోనే ఉన్నాడు అన్నయ్య. చూసావా, కొత్తగా ఎవరినో తీసుకొచ్చాడు వాడు. దేనికొచ్చుంటారు? పగ తీర్చుకోవడానికి. అయినా వాడిని తల పగిలేలా కొట్టానే, వాడు కంప్లైంట్ కూడా ఇవ్వలేదేంటి? ఇక మీదటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నయ్య మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అన్నయ్య ఏంటి వెళ్ళిపోతున్నావు? సరిపోయిందిరా, చేసిందంతా చేసి నిన్న నా మీద మోపి వెళ్ళిపోదాం. లేదు, అన్నయ్య మీద నిందేసి నేను వెళ్ళిపోతానా? అర్థం కావట్లేదా? నీ మాట నమ్మాలి. సమస్య ఏంటి? నీ మొరట బావ చేసిన వెధవ పని చూడు.
ఇది అన్నయ్యకి రాసిన కామెడీ లెటర్, నువ్వు చదవకూడదు, ఓకే? 12 మంది పిల్లల్ని కనాలనుకునే నా మరదల పిల్ల. ఛా! ఇటువంటి చూడాలంటే నాకు భలే ఆశగా ఉంటుందన్నయ్య. ఇలా పిండాలని ఆశపడుతున్నావా? చాలా ఆశ ఉంది, కానీ ఇటువంటి కష్టమైన పనులు మనం చేయలేం కదా. నా తలరాత అటువంటిది, అనుకున్న పని ఏది చేయలేను కదా. భోజనం వదులుకుండా తినేయాలి. హాయ్ తాతయ్య. నా బంగారు తల్లి. తాత నీకోసం ఏం తెచ్చాడో ఒక్కసారి చూడు తల్లి. హాయ్ చాక్లెట్. ఏమండి ఇలా రండి, నాన్న వచ్చారు. మామయ్య, అనయ్య ఓ తెలచక ఉందా? బీరువాలో ఉంది. షర్టు దొరికిందా? అనయ్య చందనం ఉందా? అదిగో అక్కడ ఉంది. స్కూల్ ఆటో వచ్చింది. కట్టప్ప దాంట్లో ఉన్నవన్నీ లోపల పెట్టు. తాతయ్య నేను వెళ్ళొస్తా. జాగ్రత్తగా వెళ్ళమా. టాటా. ఓ చాలా మోసుకొచ్చారు. మన తోటలో పండిన అరటిగల్లే మీకు ఇష్టమని తీసుకొచ్చాను. ఆహా. మామయ్య నన్ను ఆశీర్వదించండి. నువ్వేంట్రా ఇక్కడ? కాశీ వరకు వెళ్దాం అనుకున్నాను మామయ్య, కానీ కాశీకి వెళ్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అందుకే అమ్మ అస్థికల్ని కాశీకి తీసుకువెళ్లి గంగలో కలుపుదామని అనుకున్నాను. ఇదంతా నీకు ఎక్కడ తెలుస్తుంది? ఏంటా గొనుగుడు? అరే కటప, ఇదిగో నేను కూడా వస్తున్నాను. వస్తున్నా. వీడెప్పుడు వచ్చాడు? గంట అయింది కదా. అసలు వీడిని ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు? మామయ్య, మీరు అనుకుంటున్నట్టు నేను పాతవాణ్ణి కాదు. నేను మాత్రం నిన్ను నమ్మను. మామయ్య, అడవిలో దొంగలా తిరిగిన వాల్మీకి వ్యాసుడనే పేరు మార్చుకొని మహాభారతం రాయలేదా? కాళీ అనే డాన్ దాస్ అనే పేరు మార్చుకొని ఎన్ని పాటలు రాయలేదు? నేను పాత అయ్యప్పని కాదు మామయ్య, స్వామి అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. నువ్వు ఇంతగా మారుతావనుకోలేదురా. అత్త కూతుని పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి సమస్యలు ఉండవు. మీరు నాకు ధైర్యంగా పిల్లనివ్వచ్చు. నిజంగానే వీడు మారిపోయాడంటారా? గుళ్ళో ఉత్సవాలు అయిన తర్వాతే కదా మీరు వెళ్తారు. ఉత్సవాలు నాకు అయ్యాక ఎప్పుడో వెళ్తాంలే. తెలుసు ఒక బటన్ మీరు కదలరాని. ఎన్టీఆర్లా, ఏఎన్ఆర్లా, శోభన్ బాబులా, కృష్ణలా అందరి మాటలు మాట్లాడి మిమ్మల్ని ఆనందింపజేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత ప్రోగ్రాం కూడా చూసి ఆనందించవలసిందిగా కోరుతున్నాను.